వెల్కమ్ టు టీవీ. దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ వ్యూహాలతో సిద్ధమవుతుంది. ఈసారి ఎలాగైనా 5 రాష్ట్రాలను క్లియర్గా స్వీప్ చేయాలని చూస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటించారు. అక్టోబర్లో బీహార్ ఎన్నికల పోలింగ్ ఉండనుంది. ఇక బెంగాల్లో అయితే 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో 2 రాష్ట్రాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో బీజేపీ కూటమి ఉంది. ఇందుకోసం బీజేపీ పదునైన వ్యూహాలను ప్రయోగించేందుకు రెడీ అయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్లే చెబుతున్నాయి. దీంతో బీహార్లో ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుందనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బెంగాల్లో అయితే కొంచెం టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రధాని మోదీ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను అనౌన్స్ చేశారు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటే పొరపాటే, ఎందుకంటే అక్కడ రోడ్ షో జరిగింది. అయితే వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ నాయకులకు భయపడకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. 2021 ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వెళ్ళినప్పుడు 2-3 చోట్ల మాత్రం భారీగా జనాలు తరలివచ్చారు. కానీ ప్రజలు దుర్గాపూర్ లాంటి ప్రాంతంలో బీజేపీకి వాలంటీర్గా ఈసారి బీజేపీ అధికారంలోకి తెస్తామంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ధైర్యంగా రోడ్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే మోదీ వస్తున్నారని తెలుసుకున్న బెంగాలీ సీఎం మమతా బెనర్జీ బెంగాలీ ప్రజలను ఇతర రాష్ట్రాల్లో హింసిస్తున్నారంటూ ఒక సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రొటెస్ట్ ర్యాలీని చేశారు. కానీ అదంతా అవాస్తవం అని, ఎక్కడా కూడా దాడి జరగలేదని అక్కడి మీడియాలోనే కథనాలు వచ్చాయి. కానీ మమత మాత్రం దాడులు జరుగుతున్నాయంటూ ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ అల్లర్లు సృష్టించాలి. దీని ద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ కూటమి చూస్తుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం బెంగాల్లో టీఎంసీకి బాగా ఎదురుగా వీస్తుంది. ఇదే టీఎంసీ పతనానికి తొలిమెట్టు అని కూడా కొంతమంది అంటున్నారు. మరోవైపు దుర్గాపూర్లో మోడీ మాట్లాడుతున్నంతసేపు ప్రజలు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. మోదీ అడిగిన వాటిని ప్రజలు సైతం మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మోడీ కూడా 2 విషయాలు చెప్పారు. బెంగాలీస్కు ఎక్కడా కూడా ప్రాబ్లం రానివ్వను, బెంగాలీస్పై ఎక్కడా కూడా దాడి జరగడం లేదు, నేను అక్రమంగా ఎవరైతే చొరబడ్డారో వారందరిని మాత్రం ఖచ్చితంగా ఏరివేస్తాం, ఒక్క వెస్ట్ బెంగాల్లోనే కాదు భారతదేశం వ్యాప్తంగా అని చెప్పారు. ఇలా టీఎంసీకి ప్రధాని గట్టి మెసేజ్ను అయితే ఇచ్చారు. ఎందుకంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమి టీఎంసీ మధ్యలో 40 లక్షల తేడా ఉంది. ఇందులో ఉన్న ఫేక్ ఓటర్లను ఈసీ ఏరివేయనుంది. ఇప్పటికే బీహార్లో అదే పనిలో ఉంది ఈసీ. ఇక్కడ సెప్టెంబర్ కల్లా అంతా క్లియర్ అవుతోంది. ఆ తర్వాత ఈసీ బెంగాల్లో కూడా ఇదే విధంగా చేయబోతోంది. వెస్ట్ బెంగాల్లో కూడా అక్రమ చొరబాటుదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ కూడా ఇచ్చింది. అదే సిటిజన్షిప్ అని మోసం చేసింది. ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు సిటిజన్స్ అనుకున్నారు. ఇలాంటి వారు కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఫేక్ ఓటర్లను తీస్తే అక్కడ ఈసారి టీఎంసీకి గట్టి పోటీ ఎదురవుతుంది. మోడీ కూడా చాలా క్లియర్గా చెప్పారు, బెంగాలీస్ను టచ్ చేయం, ఎవరైతే అక్రమంగా వచ్చి బెంగాల్లో ఉంటున్నారో వాళ్ళను మాత్రమే తీసేస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా అభివృద్ధిపై కూడా అక్కడి ప్రజలకు ఒక అవకాశం అయితే ఇచ్చారు. బెంగాల్ డెవలప్మెంట్కు టీఎంసీ ఒక అడ్డుగోడలా ఉంది. మీకు అభివృద్ధి కావాలంటే ఇది మీ చేతుల్లోనే ఉంది, ఆ గోడను మీరు కూల్చేయండి, వెస్ట్ బెంగాల్లో అభివృద్ధి అంటే ఏంటో మీకు చూపిస్తాను. అందుకే మమతా బెనర్జీ సిఏఏకి వ్యతిరేకంగా పనిచేశారు. సిఏఏ ఒప్పుకుంటే ఫేక్ ఓటర్లందరూ వెళ్ళిపోతారు. మోదీ కూడా అదే అడుగుతున్నారు, ఎందుకు టీఎంసీ సిఏఏకు ఒప్పుకోవడం లేదు, బెంగాలీ ప్రజలు బాగుండాలని కోరుకోవడం లేదా అంటే ఆమె వద్ద సమాధానం లేదు. 2021 కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసుల ఫైరింగ్లో జూలై 21న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 13 మంది చనిపోయారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వారికి సంఘీభావంగా సభ నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా సభ నిర్వహించనుంది. ఈ గ్యాప్లోనే ప్రధాని పర్యటించడం, అక్కడ రెస్పాన్స్ బాగా రావడం జరిగాయి. ప్రధాని సభపై ఆమె 21న ఏం మాట్లాడతారు అన్నది అక్కడి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాహుల్ గాంధీ బీజేపీ చేతిలో ఈసీ పావు అంటూ ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ మోడీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బెంగాల్ ఖచ్చితంగా ఫేక్ ఓటర్లను ఏరివేయబోతుంది. ఇక్కడ ఎక్కువగా బంగ్లాదేశ్కు చెందిన ముస్లింలు ఉన్నారు,
అక్కడ దీదీ చేస్తున్న ఓట్ల రాజకీయం కూడా ప్రజల్లోకి ఎక్కుతుంది. అందుకే 2026 ఎన్నికల్లో మాకు మోడీ కావాలి, ఆయన విజన్ కావాలి. వెస్ట్ బెంగాల్ కావాలి, మాకు మాటలతో సరిపెట్టే బెంగాల్ కాదు, డెవలప్మెంట్ బెంగాలీ కావాలి. ఇవన్నీ కూడా మోదీ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యే ఆలోచనలతో యూత్ ఉన్నారు. ఇక వీళ్లే కాదు, బెంగాల్లో హిందువులందరూ కూడా ఒకవైపుకు వచ్చి 2026 ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. అప్పుడు ఆ రాష్ట్ర ముఖచిత్రం ఖచ్చితంగా మారుతుంది.